హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనేంటి ఒక్కదాన్నే వ్లాగ్ లో కనిపిస్తున్నానని అనుకుంటున్నారా? ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వీడియో కాదు. నేను నార్మల్ గా పర్సనల్ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. అంటే నేను మా చెల్లి బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ గా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మా బర్త్డే అనేది, అంటే నేను ఎలా ఫస్ట్ టైం మా చెల్లికి సర్ప్రైజ్ గా విషెస్ చెప్పించాను. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసే ఉంటారు. ఒకసారి చూడకపోతే చెక్అవుట్ చేయండి. మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విషెస్ అయితే చెప్పించాను, సర్ప్రైజ్ బర్త్డే విషెస్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చెప్పని వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. నాకైతే అదంతా ఒక మెమరబుల్ గా ఉండిద్ది అనమాట. యూట్యూబ్ లో పెట్టుకుంటే ఆ వీడియో నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు. మా చెల్లికి కూడా చాలా మెమరబుల్ గా ఉండేది. సో అందుకని చెప్పేసి ఆ విషెస్ అయితే చెప్పించాను. ఈ బర్త్డే బ్లాగ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే, మెమరబుల్ గా ఉండిద్ది అని చెప్పేసి. ఫుడ్ వీడియోలు ఏంటి ఎప్పుడు యాజ్ యూజువల్ గా చూస్తూ ఉంటారు. చాలా మంది అడుగుతున్నారు అనమాట, పర్సనల్ గా బ్లాగ్స్ కూడా చేయండి అని చెప్పి. సో అందుకని చెప్పి మేము అన్ని కాకుండా వరుసగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇప్పుడు అకేషన్ వచ్చింది కాబట్టి ఈ బర్త్డే బ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. మెయిన్ రాత్రి 12 o'clock కి హెవీగా రెడీ అయ్యి సెలబ్రేషన్ అంటే డెకరేషన్ మొత్తం డీటెయిల్ గా ఎలా చేసామని చెప్పి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఈ డెకరేషన్ నచ్చి నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను. చూడ్డానికి చాలా బాగుందని చెప్పి ఆర్డర్ చేశాను, కానీ అసలు అలా రాలేదు. ఇంకా దాంట్లో నేను ఇన్నోవేటివ్గా ఎలా డెకరేట్ చేయాలని చెప్పి ఆలోచించి, ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను కేక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి నచ్చి తీసుకున్నాను. ఆ బ్యాక్ డ్రాప్ స్టిచ్ చేసేసాము. ఆ తర్వాత దానికి లైట్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా హ్యాపీ బర్త్డే లెటర్స్ అవన్నీ థ్రెడ్కి పెట్టేసి ఇంకా బెలూన్స్ ఊదడం అలా చేసామన్నమాట. అసలు అయితే ఈ డెకరేషన్ మేము చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాము. చేసేటప్పుడు అయితే అస్సలు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే అంతగా అనిపించలేదు కలర్స్ వల్ల. కానీ అసలు మొత్తం పూర్తిగా చేసేసినాక ఆ బెలూన్స్ అన్నీ అంటించేసిన తర్వాత మామూలుగా మేమే కొంచెం ఇన్నోవేటివ్గా తీసుకున్నాను అనమాట. అలాగా డెకరేషన్ చేసి లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు అయితే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మా చెల్లి కూడా రెడీ అయిపోయింది అనమాట. మా చెల్లి డ్రెస్ ఎలా అనిపించింది, ఇది కూడా మీషో నుంచి తీసుకున్నాము. ఎవరికైనా లింక్ కావాలంటే కమెంట్ చేయండి. ఇది 25th బర్త్డే మా చెల్లిది. అందుకని చెప్పి మెమరబుల్‌గా ఉండాలని చెప్పి మేము ఇలాగైతే నైట్ 12 కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా ప్లాన్ చేసాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఫస్ట్ టైమ్ అనమాట నైట్ 12కి డెకరేషన్ లాగా చేసి కేక్ కటింగ్ చేయడం. అందుకే మెమరబుల్‌గా ఉండాలని చెప్పి మా చెల్లికి ఇలాగా నేను ప్లాన్ చేశాను. అన్నీ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయాయన్నమాట. బెలూన్స్ కూడా అక్కడ అంటించకుండా నీట్‌గా ఇంకా బెడ్ మీద ఏసేసామన్నమాట. చాలా బాగా నచ్చేసింది డెకరేషన్. లైట్స్ ఆఫ్ చేస్తేనే బాగుంది. ఎందుకంటే లైట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ డెకరేషన్‌లో. అందుకని చెప్పేసి నార్మల్ బెడ్ లైట్ అవన్నీ ఆఫ్ చేసేస్తే చాలా బాగా వచ్చాయి. కేక్ కటింగ్ అంతా అయిపోయిందనమాట. కానీ క్లిప్స్ చాలా తక్కువ తీసుకున్నాము. ఎందుకంటే బాగా మునిగిపోయామనమాట పార్టీలో. ఇంకా మర్చిపోయామనమాట. లాస్ట్‌లో ఇంకా ఈ బ్లాస్టింగ్ బెలూన్స్ ఉంటాయి కదా, హైలైట్ బెలూన్స్, అవి బ్లాస్ట్ చేయడం మర్చిపోయాము. ఇంకా అవి కూడా ఉండాలని చెప్పి బ్లాస్ట్ చేసేసాము. ఎంత బాగా వచ్చిందో మొత్తం క్లిప్స్ చూస్తుంటేనే మీకు అర్థమై ఉండిద్ది. చాలా బాగుందని చెప్పి డెకరేషన్ అండ్ మా చెల్లి రెడీ అవ్వడం అంతా బాగుంది. చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. ఇప్పటి వరకు అది నైట్ 12 వరకు అనమాట. ఇంకా బర్త్‌డే రోజు ఏమైందంటే మేము మా ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళామనమాట రెస్టారెంట్‌కి. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ చూసాము. కానీ అసలు మాకు అంతగా ఏవి అనిపించలేదు. ఇక్కడ ఇంకా సేనాపతి రెస్టారెంట్ అయితే అందరికీ తెలిసే ఉండిద్ది. ఇక్కడ మంగళగిరికి దగ్గరలో, చినకాకానికి దగ్గరలో అనమాట. ఆ రెస్టారెంట్ ఫస్ట్ టైమ్ అనమాట. మా చెల్లి ఆల్రెడీ వెళ్ళింది. ఇంకా తనే చెప్పిందనమాట బాగుండిద్దని. ఇంకా ఫ్యామిలీతో కూడా కాబట్టి అందరం వెళ్ళాము. ఎంత బాగుందో యాంబియన్స్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది యాంబియన్స్. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్సే చాలా బాగా డెకరేషన్ చేశారు లైట్స్‌తో. చాలా బాగా అనిపించింది. ఇంకా మా కన్నగాడు కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఆ వాటర్ ఫాల్స్ అన్నీ చూసి. ఫస్ట్ టైమ్ కదా బయటికి రెస్టారెంట్‌కి ఫ్యామిలీ అంతా వెళ్ళామనమాట. చాలా మెమరబుల్‌గా ఉండాలని చెప్పి. బేబీ వచ్చాక ఫస్ట్ టైమ్ అనమాట. ఎందుకంటే అంతగా కుదరదు, తెలిసిందే కదా, బేబీతో బయటికెళ్ళాలంటే అంత సపోర్ట్ చేయరనమాట. ఇంకా ఇప్పుడు బర్త్‌డే సెలబ్రేషన్ అకేషన్ కూడా వచ్చింది. సో అందుకని చెప్పి వెళ్ళాము. ఇక్కడ చూడండి యాంబియన్స్ అంతా లైట్స్‌తో పెట్టారనమాట. చాలా నచ్చేసింది. బయట కూడా గ్రీనరీ అండ్ వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు. పిక్స్ దిగడానికి చాలా బావుండిద్ది. కానీ ఆ లైట్స్ వల్ల డిమ్‌గా వస్తున్నాయన్నమాట పిక్స్. ఇంకా చూస్తే మీకు వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆ లైట్స్ ఉండడం వల్ల అంత క్లారిటీగా లేదు. కానీ
చాలా బాగుందన్నమాట. ఎంజాయ్ చేయడానికి పీస్ఫుల్గా ఉంది. ఇంకా మేమైతే పైకి వచ్చేసాము, పైన కూర్చున్నాము. బయటే పెట్టారనమాట. ఇంకా రూమ్స్ కూడా ఉన్నాయి. అందులో ఏసీ ఉండిద్దని చెప్పి ఇంకా అందులోకి వెళ్ళలేదు, బయటే కూర్చున్నాము. బయట వెదర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఈ రెస్టారెంట్‌కి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఫుడ్ అనమాట. ఎందుకంటే దీని ఫుడ్ రేటింగ్ చాలా బావుంది. అందుకని చెప్పొచ్చాము. అది కాక మా సిస్టర్ ఆల్రెడీ ఒకసారి ఎళ్ళింది. ఇంకా చెప్పిందనమాట బావుండిద్దని చెప్పి. ఇంకా మేము కూడా డిసైడ్ అయ్యాము. అసలైతే అవర్ ప్లేస్ అనుకున్నాము. కానీ ఇంకా ఈ రెస్టారెంట్‌కయితే వచ్చాము. పైన యాంబియన్స్ కూడా చాలా బావుంది. లైట్స్ అయితే బర్డ్స్‌లా పెట్టారు. ఇంకా బయటైతే పెద్దగా స్క్రీన్ అయితే పెట్టారనమాట. ఇంకా ఐపీఎల్ మ్యాచ్ పెట్టారు అందులో. రెస్టారెంట్‌కి వచ్చినోళ్ళందరూ అలా చూసుకుంటా తింటారని చెప్పి, ఇంకా కాసేపు ఫన్ అయితే చేసాము మా కన్నగాడితో. ఏంటో ఫస్ట్ టైమ్ అలాగా తుప్పర్లు కొడుతున్నాడనమాట బయటకొచ్చిన దగ్గర నుంచి. ఇంకా చాలా నచ్చేసింది బయటికి రావడం మా ఫ్యామిలీతో. ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించింది రెస్టారెంట్ కూడా. ఇంకా ఫుడ్ విషయంకొచ్చేస్తే అస్సలంటే ఫుడ్ చాలా బావుంది. మేమేం అనట్లేదు. కానీ ఇంకా సర్వీసే చాలా అంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారనమాట. ఆర్డర్ చేసింది చాలా టైంకొచ్చింది. ఎందుకంటే చాలామంది జనాలు ఉండడం వల్ల అలా అయ్యిందనమాట. ఫుడ్ అయితే చాలా బావుంది. మేమైతే ఇంకా చికెన్ లవర్స్ తెలిసిందే కదా! కాజు చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత ఇంకా అపోలో ఫిష్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా నచ్చింది. ఇంకా బిర్యానీ లేకపోతే ఎలాగా, ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నామనమాట. మా పేరెంట్స్‌కి కూడా చాలా నచ్చింది ఫుడ్ అయితే. కాకపోతే సర్వీస్ అంతగా నచ్చలేదు. వెయిట్ చేసాము. ఇంకా ఎనీవే చాలా బావుంది. బాగా ఎంజాయ్ చేసామనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.